నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. ఏపీలో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుంది. వ్యూహకర్తలు హ్యాండ్స్ ఆఫ్, జారిన జాకీలు పేరుతో మెయిన్ హెడ్డింగ్తో చంద్రబాబుకు జనాదరణ లేదని, జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభమేమీ లేదని రాబిన్ శర్మ బృందం తేల్చినట్లుగా కథనం. అభిమానం ఆకాశం అంతా, సీఎం జగన్కు ప్రజల్లో అమితాదరణ అంటూ మరో స్టోరీ ఇచ్చారు. మహానటి సునీత తండ్రి రెండో పెళ్లి గురించి తెలియదని చెప్పిన విషయాన్ని కూడా ఈ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. అటానమస్లో ఏపీ అదుర్సంటూ దేశంలో అత్యధిక అటానమస్ కళాశాలలు కలిగిన టాప్ 3 రాష్ట్రాల్లో ఏపీ ఉంది. సీఎం జగన్పై అత్యాయతనం కేసులో పోలీసులు దర్యాప్తు కొలిక్కి వస్తోంది. ఏపీలో మండుతున్న ఎండలు 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశమని ఐఎండీ తెలిపింది. సాక్షి తెలంగాణ. రైతుల వేలం వర్రి అంటూ రుణ వసూళ్లపై సహకార బ్యాంకుల తీరుతో రైతులంతా ఆందోళన చెందుతున్నారని కథనాన్నిచ్చారు. రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఇంకా హామీ నిలబెట్టుకోకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. నాలుగో విడత ఎన్నికలకు నోటిఫికేషన్. తెలంగాణ, ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ. కాంగ్రెస్ని ఎండగడుతూ బీజేపీపై ఎదురుదాడి చేసేలా నేడు కార్యకర్తలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణలో 3 కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులపై నేడో రేపు ప్రకటన వచ్చే అవకాశం. భారతదేశ జనాభా 144.17 కోట్లకు స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదికలో ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ యథాప్రకారం ముఖ్యమంత్రి జగన్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏడుపుగొట్టు వార్తలతోటి నింపేసింది. పచ్చి అబద్ధాలను రాసి అదే టైంలో చంద్రబాబు చేసిన విమర్శలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పనికి మాలిన వార్తలతోటి నింపేసుకుంది ఈనాడు ఆంధ్రప్రదేశ్. అందువల్ల ఆ వివరాల్లోకి వెళ్లకుండా అబద్ధాలు వాస్తవాల్లో తెలుసుకుందాం, సరిపోతుంది. అంతకంటే విలువ కూడా ఆ ఈనాడుకు లేకుండా చేసుకున్నారు. ఈనాడు తెలంగాణలో మాత్రం అలాంటి ఎక్కడ రాయకుండా ఇక్కడ కాంగ్రెస్కి, బీజేపీకి, కేసీఆర్కి అందరికీ జాకీలు ఎత్తే విధంగా రాస్తున్నారనే చెప్పాలి. ఒక రకంగా సార్వత్రిక సవాల్, అస్త్రశస్త్రాలతో సిద్ధమైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అందరి దృష్టి 2 అంకెల స్థానాలపైనే ఉన్నట్లు కథనం అని ఇక్కడ ఇచ్చారు. అదే ఏపీలో వచ్చేసరికి జగన్పై పడి నానా చెత్త అంతా రాస్తుంటారు. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీగా చేరికలు అంటూ మరో వార్తనిచ్చారు. 6 లోక్సభ నియోజకవర్గాలపై హస్తం పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టిందని రాశారు. నమస్తే తెలంగాణ. తెలంగాణపై బీజేపీ సర్కార్ జలఖడ్గం. మన గోదావరి నీళ్లు తమిళనాడుకు, గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాద ఘంటికలు అంటూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. ఎక్కడి కుప్పలు అక్కడే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నానా అవస్థలు పడుతున్న రైతులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని ఎండగడుతూ ఈ పత్రిక మరో వార్తనిచ్చింది. వెలుగు. తెలంగాణలో నమస్తే తెలంగాణ మాత్రమే ప్రస్తుతానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ఇస్తోంది. వెలుగు ఇయాల్టి నుంచి నామినేషన్ అంటూ వార్తనిచ్చారు. తెలంగాణలో భారీ ర్యాలీలు, కార్నర్ మీటింగ్స్కు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. వ్యవసాయ మార్కెట్లపై దళారీల గద్దలు, మిల్లర్లు, వ్యాపారులు, ఏజెంట్లు, ఎక్కడికక్కడ సిండికేట్లు అంటూ ధాన్యం కొనుగోలు వ్యవహారాలపై స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ. మళ్ళీ మేమే 400 గ్యారంటీ అంటూ అస్సాంలో మోడీ చేసిన వ్యాఖ్యలను ఇచ్చారు. బీజేపీ అవినీతి గోడౌన్, మీకు వచ్చేది 150 సీట్లే అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. తన ఫోను ట్యాపింగ్ చేశారని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సంచలన ఆరోపణ చేశారు. వార్త. బాలరాముని నుదిటిపై సూర్యతిలకం. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో అద్భుతం. భద్రాద్రిలో రమణీయంగా సీతారాముల కళ్యాణం. ఎండమంటలు వివిధ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిపై వార్తనిచ్చారు. ఇక ఆంగ్ల పత్రికలు చూస్తే తమ ప్రభుత్వం 10 ఏళ్లలో సాధించిన పురోగతిని కాంగ్రెస్ 60 ఏళ్లలోనూ సాధించలేకపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించిన వార్తను డక్కన్ క్రానికల్ ఇచ్చింది. అస్సాంలో మోడీ ఎన్నికల ప్రచారం చేశారు. కేరళలో వాయనాడు ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నికల ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, దక్షిణాదికి మేలు జరుగుతుందని రేవంత్ అంటున్నారు. తెలంగాణలో ఇవాళ నుంచి నామినేషన్ల ప్రక్రియ, రాజకీయ వేడి రగులుతుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ వర్షాలు దుబాయ్ని అతలాకుతలం చేశాయి. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ ఏప్రిల్లో తలపెట్టిన కూచ్ బిహార్ పర్యటన వాయిదా వేసుకోవాలని ఎన్నికల సంఘం సలహా ఇచ్చినట్లుగా హిందూ మొదటి పేజీలో రాసింది. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఈ చర్య చేపట్టారు. హిట్ లిస్టులో ఉన్న 17 మంది మావోయిస్టుల జాబితాను భద్రతా దళాలు సిద్ధం చేశాయని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా కథనాన్నిచ్చింది. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక